నమస్కారం సార్. పేరు కమలా సార్. చెప్పండి. ఇక్కడ ఇది ఎట్లా ఇది ఓన్ ఫీల్డ్ మీరు ఏం చేస్తుంటారు? నేను ఆర్గనైజేషన్లో మెంటర్గా పనిచేస్తున్నాను సార్. 5 దాకా అకాడమీలో. అయితే ఇక్కడ నేను ఈ గ్రామంలో తలవంత గ్రామ పంచాయతీలో ముందువాళ్ళు ఆర్ఎస్కే పరిధిలో మెంటర్గా పనిచేస్తున్నాను. గరుకుపల్లి మండలం. ఇక్కడ నేను 365 DDC అంటే 365 రోజులు పంటలు ఏ విధంగా భూమిని పంటలతో కప్పిపించాలి అనే దాని మీద నేను ఫీల్ చేస్తున్నాను సార్. సో అంటే 365 రోజులు అంటే PMDS ఏ నెల నుంచి ఏ నెల వరకు ఉంటుంది? ఎన్ని రకాలు? PMDS నాకు మార్చి నెల నుంచి జూన్ ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది సార్. 30 రకాల విత్తనాలతో PMDS ఉంటుంది. సో అందులో నవధాన్యాలు వేస్తారు. అవును సార్. తర్వాత జూన్ ఫస్ట్ వీక్లోన ప్యాడీకి వెళ్తాం సార్. ఈ ప్యాడీలో కూడాను ప్యాడీ డిబ్లింగ్ చేస్తాం సార్. ప్యాడీ డిబ్లింగ్ చేస్తే ఇది ఇప్పుడు లైట్ రోటవేట్ చేస్తాం సార్. రోటవేట్ చేసి ఇందులోన ఒక పెసలు, మినుములు, నువ్వులు, ఆకుకూరలు, ముల్లంగి ఇలాగా ఒక 7 రకాల విత్తనాలు అనేవి ప్యాడీకి ముందు దుక్కులో కలిపేస్తాం సార్. కలిపేసిన తర్వాత ప్యాడీ డిబ్లింగ్ ఒక తాడు పెట్టుకొని లైన్ పెట్టుకొని మన విత్తన శుద్ధి చేసినటువంటి ధాన్యపు గింజల్ని నాటుతాం సార్. ఈ విధంగా చేస్తున్నాం. సో జూన్లో నాటిన ఈ వరిలో ఏమైనా అంతర పంటలు తీసుకెళ్తున్నారా? మన గత సంవత్సరం ఏం చేశారు? గత సంవత్సరం నేను వరిలో తోటకూర, గోంగూర వేసుకున్నాను సార్ దుక్కులో. తర్వాత వరిని లైన్ పద్ధతిలో డిబ్లింగ్ చేయడం జరిగింది సార్. ఈ తోటకూర, గోంగూర అనేది నాకు జూలై నెలకంతా హార్వెస్ట్ అయింది సార్. అంటే వర్షాలు ఎప్పటికైతే ఎక్కువగా అవుతాయో ఆ టైంకంతా నాకు ఇది హార్వెస్ట్ అనేది అయిపోయింది. దీని నుంచి నాకు ఒక 3500 వరకు ఆకుకూరల వల్ల ఇన్కమ్ వచ్చింది సార్. ఆ తర్వాత మనకి కలుపు కూడాను తగ్గింది సార్. కలుపు మందుల జోలికి వెళ్ళేటువంటి అవసరం లేదు. కలుపు మాన్యువల్గా ఎప్పుడూ వచ్చేదానికంటే కొంచెం తగ్గింది సార్. ఫుల్ ప్లెజ్గా తగ్గిపోయింది అని నేను చెప్పను, కానీ తగ్గింది. అంటే వరిలో ఎంత పద్ధతిలో వేసిన డిబ్లింగ్లో వేసిన దాంట్లో కూడా మీరు ఒక 2-3 రకాలు తీసుకువెళ్ళారు. తదనంతరం అంటే వరి తర్వాత ఏం తీసుకెళ్ళారమ్మా? వరి తర్వాత ఈ వరి అనేది నవంబర్ 1కి హార్వెస్ట్ అయిపోయింది సార్. నవంబర్ 1కి హార్వెస్ట్ అయింది. హార్వెస్ట్ అయిన తర్వాత నేను అక్టోబర్ లాస్ట్ వీక్లోన RDS వేసాను సార్. ప్రధాన పంట పెసరలు పెట్టుకున్నాను. వీటిలోన ఒక 15 రకాల విత్తనాలు వేసి RDSకి వెళ్ళాను సార్. సో ఆ విత్తనాలు ఏంటంటేమో ఆ పంటలు ఆ విత్తనాలు కూడాను చిరుధాన్యాలు, అదేవిధంగా పప్పు జాతులు, ఆకుకూరలు, దుంప జాతులు, కూరగాయలు వేసుకున్నాను సార్. అన్ని రకాల నుంచి కూడా 2-3 రకాల విత్తనాలు ఉండేలాగా ప్లాన్ చేశాను. దాంట్లో ఆదాయం ఎట్లా వచ్చిందమ్మా? దాంట్లో ఆదాయం కూడా ఆ సీజన్కి వచ్చేసి ఆ 3 నెలలకు వచ్చేసి ఒక 25,000 వరకు వచ్చింది. సో దాని తర్వాత అంటే అది ఎంతవరకు వచ్చింది RDS విధానం? ఆ పంట అనేది నాకు డిసెంబర్ లాస్ట్కి హార్వెస్ట్ అయింది సార్. డిసెంబర్ లాస్ట్కి హార్వెస్ట్ అయింది. మళ్ళీ జనవరి ఫస్ట్ వీక్లో నేను మళ్ళీ లోటిలేజ్ చేసి లోటిలేజ్లో నువ్వులు ప్రధాన పంటగా వేశాను సార్. నువ్వులు ప్రధాన పంటతో పాటు గ్రీన్ గ్రామ్ కూడా, బ్లాక్ గ్రామ్ కూడా ప్రధాన పంటగా పెట్టాను. 3 రకాలు. వీటితో పాటు బయోడైవర్సిటీ క్రాప్స్ ఒక 20 రకాలు వేసుకున్నాను సార్. ఇందులో కూడా ప్రధానంగా ఎక్కువ ఉండేది ఆకుకూరలు వేసుకున్నాను సార్. ఆకుకూరలు అనేవి తక్కువ రోజుల్లో ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆకుకూరలు వేసుకున్నాను. ఆకుకూరలు హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మిగతావన్నీ పెరిగాయి. ఇది అనేది మళ్ళీ నాకు మార్చ్ ఎండింగ్ వరకు ఉంది సార్. మార్చ్ లాస్ట్ వీక్లోన మనకి నువ్వులు హార్వెస్ట్ అయిపోయింది సార్. జనవరి ఫస్ట్ వీక్లో వేసాను. మార్చ్ లాస్ట్ వీక్కి హార్వెస్ట్ అయింది. మార్చ్ లాస్ట్ వీక్ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 90 డేస్ అంటే ఇప్పుడు మళ్ళీ జూన్ ఫస్ట్ వీక్కి చూసుకున్నట్లయితే ఒక 60-80 డేస్ అనేది మధ్యలో గ్యాప్ వచ్చింది సార్. ఈ గ్యాప్లోన గ్రీన్ గ్రామ్ వేసినట్లయితే ఇది తక్కువ రోజుల పంట చేతికి వస్తుంది అనే ఉద్దేశంతో ప్రధాన పంటగా గ్రీన్ గ్రామ్ పెట్టుకొని దీంతో పాటు నువ్వులు కూడా పెట్టుకొని మిగతా గోంగూర కూడా ప్రధాన పంటగా వేసుకున్నాను. బెండ, గోరుచిక్కుడు, కంది, సజ్జలు, ఇంకా రాగులు, ఇలాగా అన్ని జాతుల నుంచి కూడాను కనీసం ఒక 30 రకాలు ఉన్నట్లు మళ్ళీ ఇందులోనే నేను PMDSగా ప్లాన్ చేసుకున్నాను సార్. సో ఇది ఇప్పుడున్న పంట అది మార్చిలో వేసిన పంట.